ఓం శ్రీ మాత్రే నమః. జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరి పాద పద్మాలకు ప్రణమిల్లుతూ సౌందర్య లహరిలోని 48వ శ్లోక విశేషాలను ఈ రోజు మనం తెలుసుకుందాం. మనం ప్రతిరోజు చూసే పగలు, రాత్రి, సంధ్య ఇవి కేవలం ప్రకృతి మార్పులు కావు. అవి అమ్మవారి కళ్ళ నుండి వెలువడే దివ్య కరుణ కిరణాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక కన్ను సూర్యుడే వెలిగిస్తే ఇంకో కన్ను చంద్రుడే చల్లదనం ఇస్తుందండి. మూడో కన్ను సంధ్యారాగమై భక్తుని హృదయాన్ని పవిత్రం చేస్తుందట. అదే ఈ సౌందర్యలహరి 48వ శ్లోకంలోని అద్భుత రహస్యం. చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యకాంతి అయినా, అలసిన ప్రాణికి ఊరటనిచ్చే వెన్నెల చల్లదనమైన ఆ తల్లి చూపుల నుండి జాలువారిన పరమ పవిత్ర ప్రసాదాలే. మరి ఇప్పుడు ఆ జగదంబిక నేత్రాల నుండే పగలు, రాత్రి, సంధ్యలు ఎలా పుడుతున్నాయో ఆ దివ్య నేత్రాల వైభవాన్ని తెలియజేసే ఈ మహిమాన్వితమైన సౌందర్యలహరి శ్లోకాన్ని ఇప్పుడు భక్తి శ్రద్ధలతో మనసారా పఠిద్దాం. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియా మాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టి దరదళిత వేమాంబుజరుచిః సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీ. విన్నారు కదా? ఈ శ్లోకంలో అమ్మవారి 3 కళ్ళను సూర్య, చంద్ర, అగ్ని స్వరూపాలుగా వర్ణించారండి శంకరుడు. ఆ తల్లి కనురెప్పల కదలికలోనే సృష్టి స్థితి లయలు ఎలా దాగి ఉన్నాయో ఇప్పుడు వివరణాత్మకంగా తెలుసుకుందాం. ఈ శ్లోకం నుంచి అంటే ఈ 48వ శ్లోకం నుంచి 57వ శ్లోకం వరకు అమ్మవారి కన్నుల గురించి విశేషంగా వర్ణన చేశారండి శంకరుడు. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం అంటే దృష్టి పడటమే. మరి ఆ దృష్టి పడితే మన జీవితమే మారిపోతుందట. ఇక మొదటి పాదానికి కనుక వెళ్తే అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా. తవ అంటే అమ్మ, నీ యొక్క అంటే ఆ జగన్మాత యొక్క సవ్య నయనం కుడి కన్ను. సవ్య అంటే కుడి కన్ను. అర్కాత్మకతయ సూర్య స్వరూపం అవ్వడం వల్ల, అర్క అంటే సూర్యుడు అన్నమాట. అహ అంటే పగటిని, సూతే అంటే పుట్టిస్తోంది అని. అమ్మా, నీ కుడి కన్ను సూర్య స్వరూపమైనది. ఆ కన్ను తెరవడం వల్ల ఈ లోకానికి పగలు అనే వెలుగు లభిస్తోంది అని ఈ పాదానికి అర్థం అన్నమాట. మనకు సూర్యుడు ఉదయిస్తేనే కదా పగలు వస్తుంది. కానీ ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్తున్నారండి. అసలు ఆ సూర్యుడే అమ్మవారి కుడికన్ను అని వర్ణిస్తున్నారు. పగలంటే చైతన్యం, పని, వెలుగు. మన జీవితాల్లో అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే శక్తి అమ్మవారి కుడికంటి చూపులో ఉందని అంటున్నారండి. ఇంకేమంటున్నారు? అమ్మవారు తన కుడి కన్ను విప్పగానే ఆ సూర్య తేజస్సు వల్ల ఈ చరాచర జగత్తు మేల్కొంటుంది. అంటే మన దైవందిన జీవిత చక్రానికి మూలం ఆ తల్లి చూపు మాత్రమే అని చెప్తున్నారండి. మనము సూర్యుడిని చూసే లోకానికి వెలుగు వస్తుంది అనుకుంటాం. కానీ జ్ఞానులు ఏమంటున్నారంటే ఆ సూర్యుడు ఎక్కడి నుంచో రాలేదండి. సాక్షాత్తు ఆ పరాశక్త కుడికన్ను సూర్యుడు ఆమె కుడికంటితో ఈ లోకాన్ని చూడబట్టే మనకు పగలు ఏర్పడుతోంది. అంటే మనం చూస్తున్న ఈ సూర్యరశ్మి, మనం అనుభవిస్తున్న ఈ వెలుగు అంతా ఆ తల్లి కరుణా వీక్షణమే. ఆమె కన్ను తెరిస్తేనే మనకు బ్రతుకు తెరువు, మనకు చైతన్యం. మరి ఆ తల్లి వెలుగు చూపు మనపై పడబట్టే మనం ఈ రోజు ఇలా సంతోషంగా ఉన్నాము అని చెప్తున్నారు. లోకానికి వెలుగునిచ్చే సూర్యుడికే వెలుగునిచ్చే పరమ వెలుగు ఆ తల్లి కుడికంటి చూపు అని ఈ పాదానికి అర్థం అన్నమాట. ఇక 2వ పాదం త్రియామా వామంతే సృజతి రజనీ నాయకతయా. తే అంటే నీ యొక్క, అమ్మ నీ యొక్క, వామం అంటే
ఎడమ కన్ను. ఇందాక ఏమనుకుని చెప్పాము, మొదటి పాదంలో సవ్య నయనం కుడి కన్ను, ఇక్కడ వామం ఎడమ కన్ను. రజనీ నాయకతయ అంటే చంద్ర స్వరూపం అవ్వడం వల్ల, రజనీ నాయకుడు అంటే రాత్రికి ప్రభు అన్నమాట. రాత్రికి ప్రభు ఎవరు? చంద్రుడు అన్నమాట. త్రియామాం అంటే మూడు జాములు కలది. మూడు జాములు కలది ఏంటి? రాత్రి అన్నమాట. త్రియామాం, త్రి అంటే మూడు. సృజతి సృష్టిస్తోంది, కలుగజేస్తోంది అని. అమ్మా, నీ ఎడమ కన్ను సాక్షాత్తు ఆ చంద్ర స్వరూపమే. ఆ చల్లని కన్ను తెరవడం వల్లే మాకు హాయినిచ్చే రాత్రి ఏర్పడుతోంది అని అర్థం అన్నమాట. పగలు సూర్యుని ఎండలో అలసిపోయిన జీవులకు విశ్రాంతినిచ్చేది రాత్రి. మరి ఆ రాత్రిని, అందులోనూ చల్లని వెన్నెలను ప్రసాదించేది ఆ అమ్మవారి ఎడమ కన్నేనట. మరి చంద్రుడు మనసుకు అధిపతి అయితే అమ్మవారి ఎడమ కంటి చూపు పడితే మనసులోని తాపత్రయాలన్నీ తొలగిపోయి హాయిగా నిద్రపడుతుందండి. మరి కుడి కన్ను అంటే సూర్యుడు తీక్షణంగా ఉంటే, ఎడమ కన్ను చంద్రుడు అత్యంత దయామయంగా చల్లగా ఉంటుందట. తల్లి తన బిడ్డను ఎంత ప్రేమగా చూస్తుందో ఆ చంద్రబింబం లాంటి చూపు మనల్ని అంతలా సేద తీరుస్తుందటండి. ఒక్కసారి ఆలోచించండి, రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయిన ప్రాణికి కావాల్సింది ఏంటి? కొంచెం విశ్రాంతి, చల్లని గాలి, ప్రశాంతమైన నిద్ర. ఇవన్నీ మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ చంద్రుడి వల్ల అని మనం అనుకుంటాం. కానీ శంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే, అమ్మా, నీ ఎడమ కన్ను చంద్రుడు కాబట్టే మాకు ఈ రాత్రి దొరుకుతోంది అని. అమ్మవారు తన ఎడమ కంటితో లోకాన్ని చూడగానే వెన్నెల కురిసినట్లుగా రాత్రి ఏర్పడుతుంది. మరి ఆ రాత్రి సమయంలోనే మనం రేపటి కోసం మళ్ళీ శక్తిని పొందుతాం. అంటే మనకు నిద్రలో వచ్చే సుఖం కూడా అమ్మవారి కరుణే. ఆమె చూపు మనపై పడబట్టే మనం అన్ని బాధలు మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకోగలుగుతున్నాం అన్నమాట. లోకానికి చల్లదనాన్ని ఇచ్చే చంద్రుడికి ఆ వెన్నెలనిచ్చేది అమ్మవారి ఎడమ కంటి చూపు అని ఈ పాదానికి అర్థం అన్నమాట. ఇక మూడవ పాదం, తృతీయాతే దృష్టి దరదళిత హేమాంబుజ రుచి. అంటే ఈ శ్లోక పాదానికి అత్యంత రమణీయమైన ఆధ్యాత్మిక వివరణ ఇక్కడ ఇచ్చారండి. తే అంటే నీ యొక్క, తృతీయ దృష్టి మూడవ కన్ను. మూడవ కన్ను అంటే నుదుటిపై ఉండేటువంటి జ్ఞాన నేత్రం. దరదళిత కొద్దిగా వికసించినటువంటి. హేమాంబుజ, హేమ అంటే బంగారము, అంబుజ అంటే నీటిలో పుట్టినది, తామర అన్నమాట. అంటే బంగారు తామర పువ్వు యొక్క అన్నమాట. రుచి కాంతి వంటి కాంతి కలిగినది అని అర్థం. అమ్మా, నీ మూడవ కన్ను కొద్దిగా వికసించిన బంగారు తామర పువ్వు రంగులో మెరిసిపోతోంది. అది అత్యంత సుందరమైనది, ఇంకా తేజోవంతమైనది అని అర్థం అన్నమాట. సాధారణంగా శివుడు మూడవ కన్ను అంటే అగ్ని, అది లోకాలను దహిస్తుంది అనుకుంటాం. కానీ అమ్మవారి మూడవ కన్ను అగ్ని స్వరూపమే అయినా అది బంగారు తామరలాగా ఉంటుందట. జ్ఞానాగ్ని అంటే ఇక్కడ ఈ కన్ను అజ్ఞానాన్ని దహిస్తుంది తప్ప భక్తులను కాదు. అది బంగారు తామరలా వికసించి జ్ఞానాన్ని ప్రకాశిస్తుందట. ఆ మూడవ కన్ను ఎర్రగా వెలుగు నీలుతూ చూడటానికి రెండు కళ్ళు చాలనంత అందంగా ఉంటుందట. అది సూర్యచంద్రుల తేజస్సును మించిన అద్భుతమైన కాంతి పుణ్యం అంటున్నారు. ఇక్కడ అమ్మవారి మూడవ కన్ను గురించి శంకరాచార్యుల వారు ఎంతటి చక్కని ఉపమానం ఇచ్చారో గమనించండి. సాధారణంగా అగ్ని అంటే మనకి భయం వేస్తుంది. కానీ అమ్మవారి నుదుటిపై ఉన్నటువంటి అగ్నినేత్రం భయం కలిగించేది కాదుట, అది భక్తిని కలిగించేదిట. అది ఎలా ఉందంటే, తెల్లవారుజామున మంచు బిందువులతో తడిసి సూర్యకిరణాలు తగిలి కొద్దిగా వికసిస్తున్న బంగారు తామర పువ్వు ఎంత అందంగా, ఎంత ఎర్రగా మెరుస్తుందో అమ్మవారి మూడవ కన్ను కూడా అంత ప్రసన్నంగా, అంత కాంతివంతంగా ఉందట. ఈ కన్ను కేవలం అలంకారం కాదు, ఇది జ్ఞాన నేత్రం. మన లోపల ఉన్న కామ, క్రోధ, లోభ, మోహాలను దహించి వేసి మనల్ని బంగారు మనుషులుగా మార్చే శక్తి ఆ తల్లి మూడవ కంటి చూపులో ఉంది అంటున్నారు. మరి ఆ చూపు మనపై పడితే చాలు, మన హృదయం కూడా వికసించిన తామరల్లా మారిపోతుంది అంటున్నారు. అంటే దహించే అగ్నిని కూడా కరుణించే బంగారు తామరగా మార్చగల శక్తి ఆ తల్లి మూడవ కంటిది. అమ్మ జ్ఞాననేత్రం అంటే ఆ మూడవ కన్ను. అమ్మ జ్ఞాననేత్రం వికసిస్తే
మన జీవితం సువర్ణమయం అవుతుంది అని ఈ పాదానికి అర్థం అన్నమాట. చివరి పాదం సమాధత్తే సంధ్యాం దివసనిసయోరంతరచరీం. ఈ శ్లోకంలో అత్యంత గంభీరమైన భక్తి రసంతో కూడినటువంటి వివరణ ఇచ్చారండి. దివస నిశయో అంటే పగలు ఇంకా రాత్రి యొక్క, అంతరచరీం అంటే మధ్యలో సంచరించేటువంటి అని, సంధ్యాం అంటే సంధ్యాకాలాన్ని, సమాధత్తే చక్కగా ఏర్పరుస్తోంది అని. అంటే అమ్మ నీ మూడవ కన్ను అయినటువంటి అగ్నినేత్రం పగలకి రాత్రికి మధ్య ఉండే ఆ సంధ్యాకాలాన్ని సృష్టిస్తోంది అని అర్థం. సూర్య స్వరూపమైనటువంటి కుడి కన్ను పగలుని, చంద్రస్వరూపమైనటువంటి ఎడమ కన్ను రాత్రిని ఇస్తుండగా ఈ రెండింటి కలయిక అయినటువంటి ఆ సంధ్యా సమయం అమ్మవారి మూడవ కన్ను అంటే అగ్నినేత్రం వల్ల ఏర్పడుతోందని అర్థం. సంధ్య అంటే ఏమిటండి? పగలు వెళ్ళిపోయే సమయం, రాత్రి వచ్చే సమయం, ఈ రెండు కలిసే చోటే సంధ్య. ఇది ఉపాసనకు, ధ్యానానికి అత్యంత పవిత్రమైనటువంటి సమయం అన్నమాట. అక్కడ అమ్మవారు తన మూడు కళ్ళతో కాలచక్రాన్ని అంటే పగలు రాత్రి సంధ్యాన్ని పాలిస్తూ ఈ విశ్వంలో సమతుల్యతను కాపాడుతోంది అంటున్నారు. ఇక్కడ ఒక్క గొప్ప విశేషం కూడా ఉందండి. పగలు పనులతో గడిచిపోతుంది, మరి రాత్రి నిద్రతో గడిచిపోతుంది. మరి భగవంతుని కలుసుకోవడానికి మనకు లభించే గొప్ప సమయం ఏది? అదే సంధ్యా సమయం అన్నమాట. శంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే, అమ్మా నీ కుడి కన్ను సూర్యుడే పగలనిచ్చింది, ఎడం కన్ను చంద్రుడే రాత్రినిచ్చింది. కానీ ఈ రెండింటికి మధ్యలో మేము నిన్ను ప్రార్థించుకోవడానికి, సంధ్యావందనం చేసుకోవడానికి వీలుగా నీ మూడవ కంటితో ఆ అందమైన సంధ్యాకాలాన్ని సృష్టించావు అని చమత్కరిస్తున్నారు శంకరులు అన్నమాట. పగలకి రాత్రికి మధ్య ఉండే ఆ ఎర్రని ఆ సంధ్యా వెలుగు అమ్మవారి నుదుటిపై ఉన్న అగ్నినేత్రం యొక్క ప్రకాశమే. అంటే మనం సంధ్యా సమయంలో చేసేటువంటి ప్రతి ప్రార్థన నేరుగా అమ్మవారి మూడో కంటిని చేరుతుందన్నమాట. ఆ తల్లి ఎంత కరుణామయ అంటే మనల్ని ధ్యానంలో ముంచెత్తడానికి తన మూడో కంటిని కూడా ఒక మంగళకరమైన సంధ్యాకాలంగా మార్చి మనకు ప్రసాదించిందన్నమాట. కాలానికి అతీతమైన ఆ తల్లి మన కోసం కాలాన్ని మూడు భాగాలుగా విభజించి మన ప్రతి క్షణాన్ని తన చూపుతో కాపాడుతోందట. మరి సంధ్యా వెలుగులో అమ్మ రూపం జ్ఞాన మార్గానికి అదే తొలి సోపానం అని ఈ చివరి పాదానికి అర్థం అన్నమాట. మొత్తానికి శ్లోకానికి భావం ఏంటంటే, అమ్మా నీ కుడి కన్ను సూర్యుడు కాబట్టి దానివల్లే మాకు పగలొస్తోంది, నీ ఎడమ కన్ను చంద్రుడు అందుకే మాకు ప్రశాంతమైన రాత్రి లభిస్తోంది. ఇక నీ నుదుటిపై ఉండేటువంటి మూడవ కన్ను అంటే జ్ఞాననేత్రం అగ్ని స్వరూపం, అది ఎర్రగా వికసించిన బంగారు తామల్లా మెరుస్తూ పగలు రాత్రి కలిసే సంధ్యా సమయాన్ని పాలిస్తోంది. అంటే కాలం మొత్తం నీ చూపులోనే ఉంది తల్లి అని ఈ శ్లోకం మొత్తానికి అర్థం అన్నమాట. ఇంకా దీనిని డీప్గా ఇంకా డీటెయిల్ గా చెప్పుకోవాలంటే అమ్మవారికి త్రినయన అని పేరు. అంటే మూడు కన్నులు ఉంటాయన్నమాట. విశాలమైన బ్రహ్మాండాలు పరిపాలించే ఆ తల్లి ఎవరి వల్ల ఏ పనులు జరుగుతున్నాయో తెలుసుకోవడానికిట కొంతమందిని సాక్షులుగా నియమిస్తుందట. అందులో సూర్యచంద్రుడు ప్రధానులట. అందుకే చూసినట్టు ఆలస్యం చేయకుండా చెప్పడానికి నేత్రాలుగాను చెవిని తాటంకాలుగాను పెట్టుకుందుట. అంతేకాదు ఆర్తితో ఉన్న బిడ్డల ఆకలి తీర్చేందుకు స్తనద్వయాన్ని కూడా పెట్టుకుంది. వాళ్లే సాక్ష్యాలన్నమాట, పోషకులు కూడా. అంటే వారిలో ఉండే శక్తి ఆ అమ్మదే. ఆ శక్తి ఇచ్చేది మూడో నేత్రం జ్ఞాన నేత్రం అయినటువంటి అగ్ని అని. అంటే అమ్మవారు సూర్య రూపంలో పగల్ని, చంద్ర రూపంలో రాత్రిని, రెంటి మధ్య ఉండే ఆ సంధ్యాకారాన్ని అగ్ని రూపంతో నియమిస్తూ రోజులు, నెలలు, సంవత్సర, యుగ, కల్పాది సమస్త కాలతత్వం అమ్మవారి కదలిక వలనే జరుగుతోంది అని ఇక్కడ అర్థం. సర్వం అమ్మవారి అనుగ్రహం చెప్పడం ఇందులో ఈ శ్లోకంలో పరమార్థం. ఇక ఈ 48వ శ్లోకానికి ఇంకా ఈ లలితా సహస్రనామంలోని వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన 18వ నామం అన్నమాట. ఈ నామానికి ఉండేటువంటి అద్భుతమైన సంబంధాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లలితా సహస్రనామంలో వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన అంటే ముఖకాంతి అనే ప్రవాహంలో కదిలే చేపల వంటి కళ్ళు
అని అర్థం అన్నమాట దీనికి, ఈ నామానికి. వక్రలక్ష్మి అంటే అమ్మవారి ముఖ సౌందర్యం. ఆ సౌందర్యం ఒక ప్రవాహం లాగా, పరివాహ అంటే ప్రవాహం లాగా పొంగి పొర్లుతుంటే అందులో అమ్మవారి కళ్ళు, కళ్ళు అంటే లోచన ఎలా ఉన్నాయట, చేపల్లాగా మీన కదులుతున్నాయట. అంటే 48వ శ్లోకంలో ఆ కళ్ళే సూర్యచంద్రులు అంటే పగలు రాత్రి అనే కాలచక్రాన్ని సృష్టించేవని చెప్పారు. చేప పిల్లలు నీటిలో ఎలాగైతే క్షణం ఆకుండా కదులుతూ ఉంటాయో అమ్మవారి కళ్ళు కూడాట భక్తుల కోసం అలా కదులుతూనే ఉంటాయట. అనిమేష అంటే రెప్ప వేయవుట, ఎందుకంటే ఆమె రెప్ప వేస్తే కనుక ప్రళయం వస్తుంది. ఆమె కళ్ళు తెరిస్తేనే సూర్యచంద్రుల వెలుగుతో ఈ కాలం నడుస్తూ ఉంటుందిట. ఇక అమ్మవారి ముఖం ఒక అందమైన చెరువు లాంటిదని చెప్తున్నారు ఈ నామంలో. అందులో ఆమె కళ్ళు చేప పిల్లల్లా ఎప్పుడూ కదులుతూనే ఉంటాయట. ఎందుకు కదులుతాయి అంటే ఎక్కడ ఏ భక్తుడు ఏ కష్టంలో ఉన్నాడా అని వెతికి కాపాడడానికిట. అలా కదులుతున్నటువంటి ఆ కళ్ళే మనకి పగటి వెలుగును, రాత్రి చల్లదనాన్ని ఇస్తున్నాయట. ఆమె కళ్ళు చేపల్లా కదలడం ఆపితే గనక ఈ సూర్యచంద్రులు ఉండరు, మనకు కాలమే ఉండదు. ఈ రెండింటికి సంబంధం ఏంటంటే ఏ రెండు, ఈ 48వ శ్లోకానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి వక్రలక్ష్మి పరివాహ చలన్మీనావలోచన అనే లలితా సహస్రనామని నామానికి ఉండే సంబంధం ఏమిటంటే సహస్రనామం అమ్మవారి కళ్ళలోని చలనాన్ని అంటే కదలికని చెప్తుంటే ఈ సౌందర్యలహరిలో ఆ కదలిక వల్ల కలిగే ఫలితాన్ని సూర్యచంద్రుల కాలాన్ని చెప్తోందనమాట. అంటే అమ్మ కళ్ళు చేపల్లా కదిలితేనే మనకు పగలు రాత్రి అనే కాలం సిద్ధిస్తుంది. అదండి ఈ శ్లోకంలోని పరమార్థం. కాలస్వరూపిణి అయినటువంటి ఆ తల్లి కటాక్షం ఉంటే కనుక మన జీవితాల్లో అజ్ఞానం అనే చీకటి తొలగి జ్ఞానం అనే వెలుగు ప్రసరిస్తుంది. మరి ఈ శ్లోకం చెప్పే సందేశం ఏంటంటే మన జీవితంలో కష్టాలు అంటే చీకటి, సుఖాలు, వెలుగు అనేవి అమ్మవారి సంకల్పం మాత్రమే. ఏది జరిగినా అది ఆమె లీలే అని నమ్మి ఆమెను శరణు వేడితే కనుక మనకి ఎప్పుడు ఆవిడ రక్షణగా ఉంటుందట. ఇక్కడ ఎలా ఒక గడియారం 3 ముళ్ళు ఉంటాయి కదా గడియారానికి, ఆ 3 ముళ్ళతో సమయాన్ని నడిపిస్తోందో అలాగే అమ్మవారి 3 నేత్రాలు జగత్తు కాలచక్రాన్ని నడిపిస్తున్నాయి అని ఇక్కడ ఉపమానం. ఇక ఈ 48వ శ్లోకం మనకి ఇచ్చే గొప్ప ధైర్యం ఏంటంటే మనం ఒంటరి వాళ్ళం కాదు. మన పగలు ఆమె సూర్యనేత్రం, మన రాత్రి ఆమె చంద్రనేత్రం, మన సంధ్య ఆమె జ్ఞాన నేత్రం. మనం ఏ క్షణంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా మనం ఆ తల్లి చూపులోనే ఉన్నామన్నది పరమార్థం అన్నమాట, యథార్థం. కష్టాలనే చీకటి వచ్చినప్పుడు భయపడకండి, అది ఆమె చంద్రనేత్రం ఇచ్చే విశ్రాంతి అని భావించండి. సుఖాలనే వెలుగు వచ్చినప్పుడు పొంగిపోకండి, అది ఆమె సూర్యనేత్రం ప్రసాదించినటువంటి చైతన్యం అని గుర్తించండి. ఈ రెండింటిని సమానంగా చూస్తూ ఆ తల్లి పాదాలను కనుక మీరందరూ పట్టుకుంటే ఆమె 3వ కన్ను మనకు మోక్షం అనే శాశ్వతమైన వెలుగుని మనందరికీ చూపిస్తుంది అనమాట. అలాంటి త్రినేత్రి జగదంబ పరాశక్తి కరుణా కటాక్షం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ అంబే జగదంబే లలితాంబికే పాహిమాం రక్షమాం. స్వస్తి.